రైట్. ఇప్పటిదాకా సెంటర్ బయట విషయాలు చూశాం. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్దాం. లోపల మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ రూల్స్ పాటించాలి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్, గుర్తుపెట్టుకోండి. ఒక కష్టమైన క్వశ్చన్ దగ్గర 4 నిమిషాల కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఆన్సర్ రావట్లేదా? నో ప్రాబ్లం, దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఒక్క దాని దగ్గరే టైం వేస్ట్ చేస్తే మీకు తెలిసిన మిగతా క్వశ్చన్స్ చూసే టైం కూడా ఉండదు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇవి తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఒకవేళ బయోబ్రేక్ తీసుకుని బయటికి వెళ్తే తిరిగి వచ్చాక మళ్లీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సెకండ్, మీకిచ్చిన ప్రతి రఫ్ షీట్ పైన మీ నంబర్ రాయడం మర్చిపోవద్దు. థర్డ్, ఎగ్జామ్ అయిపోయాక ఆ రఫ్ షీట్స్ అన్ని వెనక్కిచ్చేయాలి. ఫైనల్గా, పూర్తిగా నింపిన మీ అడ్మిట్ కార్డ్ని ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసి రావాలి. ఫైనల్గా ఒక్క మాట, మీరు కష్టపడాల్సిన టైం అంతా అయిపోయింది. ఇన్నాళ్ల మీ హార్డ్వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చేయాల్సిందల్లా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టడమే. మీ ప్రిపరేషన్ మిమ్మల్ని గెలుపుకి ఆల్రెడీ సిద్ధం చేసింది. మిమ్మల్ని మీరు నమ్మండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, టోటల్గా మీరు ఈ వీడియో చూశారు కదా. ఇక్కడ పిల్లలు తమ ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా మైండ్ సెట్ అనేది, ఎగ్జామ్ ఎలా రాస్తాము, రాయగలమా లేదా, మనం ప్రిపేర్ అయిన ఎగ్జామ్లో అన్ని మార్క్స్ తెచ్చుకోగలమా లేదా అనే వాళ్ళలో ఒక మైండ్ సెట్ టెన్షన్ అనేది ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు ఇదేం అవసరం లేదు కదా. పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లే ముందు మీ పిల్లల్ని ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారో వాళ్ళని కాస్త ట్యూన్ చేయండి. తీసుకెళ్లే ముందు మనం ఈరోజు వీడియోలో చూసినట్టుగా ఏదైతే చెక్ లిస్ట్లో చెప్పినటువంటి ఐటమ్స్ మనం తీసుకెళ్తున్నామా లేదా, అలా ప్రతిదీ కూడా తల్లిదండ్రులు వీటిని నోట్ చేసుకోండి. మీ పిల్లలు బాధ్యతగా వాళ్ళ టెన్షన్లో మర్చిపోయినా మీరు దాన్ని తీసుకెళ్ళి అక్కడి వరకు మీ పిల్లల్ని హ్యాపీగా మంచి మైండ్ మంచి మూడ్తో తీసుకెళ్ళి ఎగ్జామ్ ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీగా రాసి బయటకు వచ్చే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి EDU9. ఇక ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.